పిఠాపురంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ మీద దాడి ఉదంతం మరొక మలుపు తిరిగింది. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేశారన్నటువంటి అంశంలో జనసేనకు సంబంధించిన నాయకులు స్పందించారు. ఇతర పార్టీలు ఎవరిని కూటమిలోకి రానివ్వద్దని పిలుపునిచ్చి ఆ తర్వాత వారిని టీడీపీలో చేర్చుకోవడానికి రాత్రులు వెళ్లడమే కాకుండా తనపై జనసేన నేతలు దాడి చేశారంటూ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వన్నెపూడికి చెందినటువంటి జనసేన నేతలు మండిపడ్డారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మ మీద శుక్రవారం రాత్రి జరిగిన దాడి నేపథ్యంలో గ్రామానికి చెందిన జనసేన నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీలో ఇతర పార్టీల వారిని చేర్చుకోవద్దని చెప్పిన వర్మ వైఎస్ఆర్సీపీకి పనిచేసిన సర్పంచ్ ఇంటికి వెళ్లడాన్ని చూస్తుంటే ఆయన కూడా వైఎస్ఆర్సీపీకే పనిచేసినట్టు తమకు అనుమానం వస్తుందని ఆరోపించారు. ఇతర పార్టీ నేతల ఇంటికి ఎందుకు వెళ్లారని అడగడానికి సిద్ధమైన గ్రామస్తుల మీద వర్మే దాడి చేశారని, వారిపైకి తన కారును విచక్షణారహితంగా నడిపేందుకు ప్రయత్నించారని, దాని నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి తాము పరుగులు తీయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ క్రమంలో వర్మతో పాటు ఉన్న వ్యక్తులే రాళ్లతో దాడి చేసుకుని దాన్ని జనసేన కేడర్పైకి రుద్దడానికి కుట్ర చేశారని ఆరోపించారు. కూటమికి సంబంధించినటువంటి కట్టుబాటు ఏదైతే కూటమిలో ఉన్న కట్టుబాట్లకు కట్టుబడి ఉన్న నాయకుడే అయితే తమ గ్రామానికి వచ్చే ముందు కూటమిలో ఉన్న అందరికీ సమాచారం ఇచ్చి వెళ్లాల్సిందని, కానీ ఎవరికి తెలియకుండా దొంగజాటుగా వెళ్లడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. తాను చేసిన తప్పు బయటపడకుండా ఉండేందుకు జనసేనపై వర్మ తప్పుడు ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా వర్మ ఏ పార్టీకి పనిచేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్కు వ్యతిరేకంగా పనిచేసిన నేత ఇంటికి వెళ్లడం వెనక ఉన్న కుతంత్రాలను బయటపెట్టి తీరతామన్నారు. సమావేశంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు బవిరిశెట్టి గోపాలకృష్ణ, మేళ్ల వీర్రాఘవరావు, దాసంశెట్టి బాబురావు, మాజీ ఉప సర్పంచ్ దొడ్డిపట్ల బాబ్జీ, పాటంశెట్టి తమ్మారావు తదితరులు పాల్గొన్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఇదిలో ఉండగా వర్మ కారు మీద దాడి ఘటన నేపథ్యం తమ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఊరుకునేది లేదని జనసేన కీలక నేతలు హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో ఈ వార్త రాసింది సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి టచ్ చేయలేదు. అది ఆ వివాదం సద్దుమణగాలన్నీ కోరుకుంటున్నటువంటి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.